నేను గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి జేసీ సోదరులకి నా లీగల్ సంబంధించి న్యాయ సలహాలు అందిస్తూ ఉన్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. కానీ ఉన్నట్టుండే అకస్మాత్తుగా శ్రీనివాస్ పార్టీ మారారు. ఏమైంది అనే దాని గురించి అందరూ రకరకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేను నిజమేంటి, అసలు ఏం జరిగింది అక్కడ అన్నది ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఏమీ లేదు, నేను స్టూడెంట్ నుంచి అంటే 1990 నుంచి ప్రభాకర్ రెడ్డి గారు తెలుసు కాబట్టి అరేవరే అనేవాళ్ళు, అది ఎవరు పట్టించుకోలేదు. తర్వాత చాలాసార్లు ఆయన మాట తీరే అంత నీ అమ్మ నీ అక్క అని మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మాట్లాడుతుంటే ఏం పట్టించుకోలేదు, పెద్ద ఆయన నోరే అంత అని చెప్పేసి ఏం పట్టించుకోలేదు. అలాగే 20 years వాళ్ళని ప్రతి లీగల్ సంబంధించి అన్నీ నేను సక్సెస్ చేసి ఇచ్చాను. ఎక్కడా నేను ఫెయిల్ అయ్యిందే లేదు నేను అసలు. అలాంటిది ఉండింది. తర్వాత రీసెంట్గా ఏం జరిగింది, అక్కడ అందరూ ఉన్నప్పుడు కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ వస్తే కూడా మీరు ఓడ్చుకొని దయచేసి. అందరూ ఉన్నప్పుడు మా అమ్మాయి పెళ్లి గురించి అడిగాడు ఆయన. కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తున్నావు అన్నాడు. అంటే చూడాలన్నా ఈ సంవత్సరం చేయాలా, చూస్తాను ఇక్కడ మాకు దగ్గరలో లోకల్లో ఉంటే మేలు అనుకుంటున్నాను. లోకల్ అంటే ఈ చుట్టుపక్కల ఉంటే మేలని అనుకున్నాను అనమాట. ఆయన ఏమన్నాడు తెలుసా మీకు, లోకల్లో ఉండేవాడైతే బాగా దెంగుతాడా అన్నాడు. రాసుకుంటా. మరి ఆయన మనిషి జన్మ ఎత్తినాడో ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అలా ఎవరన్నా అంటే ఆయన ఓడ్చుకుంటాడు లేదు. కానీ ఆయనకైతే ఆ క్షణం నాకు ఏం వచ్చిందంటే, ఈ మనిషి దగ్గర పని చేసినట్లయితే మనము ఇంకా మన జన్మకు విలువ లేదు అని చెప్పేసి నేను అనుకున్నాను. అప్పటి నుంచి ఆయన దగ్గరికి పోవడం మానేశాను. నేను ఏమన్నాను, నేను ప్రాణంగా పెంచుకున్న నా కూతురు గురించి అంత మాట అన్నాడు వాడు అంటున్నాను, వాడు అని అంటాను. నేను మర్యాద ఇచ్చేది అతనికి. వాడు కొవ్వా ఏమన్నా అనుకుంటున్నా, మిగతా వాళ్ళ పిల్లలు కదా, నీ పిల్లల గురించి అట్లా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? నీకంటే మంచి లేదు, మానవత్వం లేదు. నువ్వు నీ చేతులారా నీ ఫ్యామిలీ మెంబర్స్ని కేసులకి జైలుకి పంపించావు. నువ్వు మేము అందరూ నీలాగా ఉంటారనుకున్నావా? నీలాగా సిగ్గులేని జన్మ ఎత్తామనుకుంటున్నాం, మేము చిన్నెత్తులు లేవనుకుంటున్నాం. మాకేమన్నా నువ్వు ఒక మాట అంటే పడ్డానికి? నన్ను చాలా అన్నావు నువ్వు, అందరికీ తెలుసు ఆ విషయం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అయినా సరే నువ్వు ఓడ్చుకున్నాను. ఎందుకంటే ఇది జంతువు, ఇది ఆ జంతువు అనడం కూడా తప్పే, ఎందుకంటే అవి కూడా సిగ్గుపడతాయి. ఇది మనిషి కాదు, ఓడ్చుకొని వెళ్దాము అంటే అన్నాళ్ళే అని చెప్పేసి వదిలేశాను. నువ్వు నా కూతురు గురించి ఎప్పుడు మాట్లాడావో ఆ తర్వాత నీకు మర్యాద ఇవ్వడం అనవసరం అనిపించింది. నేను ఆ రోజు నుంచి ఆయన దగ్గరికి వెళ్ళడం మానేశాను. తర్వాత ఆయన ఫోన్ చేయడము, వాడి మీద కేసు పెట్టు, వీడి మీద కేసు పెట్టు, అంటే సార్ ఆ హర్షవర్ధన్ పేరు పెట్టు, సాయి ప్రతాప్ పేరు పెట్టు. మేము ఇదికి వచ్చినామా అనవసరంగా కేసు పెట్టడానికి అని అడుగుతుంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళడం మానుకున్నా. ఫోన్లు చాలాసార్లు చేశాడు, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత వచ్చేసి ఆ జెండాలు పీకేయించాలా, ఆ ప్లాట్లు ఆఫ్ చేయించాలా, ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు ఇది చేయాలా, దీని గురించి పిల్లు వేయాలా, అల్లు వేయాలని చెప్పేసి అంటే అవన్నీ నేను చేయనని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఒకరోజు అంటే నేను రాజీనామా చేయడానికి ఆ రోజు అనమాట, రాత్రి చేసింది. ఆ రోజు ఇంటి దగ్గర మనుషులు వచ్చారు, నేను లేను. మనుషులు వచ్చారు, నా భార్య లేదు సార్ బయటికి వెళ్ళాడు అని చెప్తే వీళ్ళు లేదు అన్న పిలుచుకురమ్మన్నాడు. లేని మనిషిని ఎక్కడి నుంచి పిలుచుకొస్తారయ్యా, నువ్వు ఫోన్ చేస్తానని చెప్పేసి నాకు ఫోన్ చేసింది మా భార్య. అన్న పంపించినానంట మనుషుల్ని, అన్న రమ్మని పిలుస్తున్నాడు అంటే నేను బయట ఉన్నానని చెప్పి నేను 1 గంట 2 గంటల తర్వాత వస్తానని చెప్పాను. చెప్తే వాళ్ళు ఆ విషయం ఆయనకు చెప్పినట్టున్నారు. మరి కొద్దిసేపటికి వీళ్ళు ఏం మాట్లాడు తెలుసా, అన్న ఈడ్చుకురమ్మన్నాడు అట, అన్న ఈడ్చుకురమ్మన్నాడట, నన్ను ఈడ్చుకొస్తాడట వీడు. ఏం మీ దగ్గర పనిచేసే వాళ్ళు అనుకున్నావా, గుమాస్తలు అనుకున్నావా, ఈడ్చేయడానికి ఏం నీ కట్టుబానస్ అనుకున్నావా? ఏమన్నా బ్రతికుండగానే చచ్చిపోతావు నాతో పెట్టుకున్నావు అంటే, బ్రతికుంటావు నువ్వు, ఊరికే శవంలాగా ఉంటావు, అంతవరకే గుర్తుపెట్టుకో. నీకే చెప్తున్నా, ఎవరికో అనుకున్నావు. ఆ ఇన్సూరెన్స్ పేపర్లు తీసుకెళ్ళి రిజిస్టర్ ఆయన ఆర్టీఓ ఆఫీస్లో ఇస్తే మీ బండికి ఒక నంబర్ ఇస్తారు, ఆర్సీ ఇస్తారు, ఒక నంబర్ ఇస్తారు. అలాగా వాళ్ళు కూడా స్క్రాప్ కింద అమ్మినట్లు బిల్లు ఇచ్చారు. స్క్రాప్ కింద అంటే ఈ వెహికల్స్ రోడ్డు పైన తిప్పకూడదు, ఇవి కేవలం స్క్రాపే అని చెప్పేసి బిల్లు వేసి ఇచ్చారు. ఇస్తే ఆ బిల్లు సంఖ్యలో పెట్టేసుకుని వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఎక్కడన్నా సరే అశోక్ లైలాంటి అమ్మినప్పుడు బిల్స్ వచ్చి ఉంటాయి కదా బయటికి, ఆ బిల్స్ తీసుకెళ్ళి
అక్కడ పేరు తీసేసి వీళ్ళ పేరు రాసుకుని ఆ ఇంజిన్ నెంబర్ చాసీ నెంబర్ కూడా దీనికి ఉన్నది తీసి దాంట్లో పెట్టేసి BS3 ఉన్న చోట BS4గా చేంజ్ చేసేసి ఇన్సూరెన్స్ కట్టకున్నా సరే వేరే ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరైనా కట్టుంటారు కదా ఆ బిల్స్లో వీళ్ళు పేరు పెట్టుకొని అలా ఒక్కటి కాదు అన్ని డాక్యుమెంట్లు ఫాల్స్వే అనమాట. ఇన్సూరెన్స్ కట్టాల, ఏ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ కట్టాల, ఏ వెహికల్స్ కూడా అది రోడ్డు పైన తిరిగేటువంటి ఆ క్వాలిటీ లేదనమాట. అది BS3 వెహికల్ తిప్పకూడదు. కానీ వీళ్ళు BS4 అని చెప్పేసి బిల్స్ అని సృష్టించేసి అవి ఎక్కడో అక్కడ రిజిస్టర్ చేసుకుని మళ్ళీ అక్కడ యూనివర్సిటీ తీసుకుని మళ్ళీ అనంతపురం తీసుకొచ్చి తలా ఒకటి పప్పు బెల్లంలాగా అమ్మేశారు. అమాయకులు ఏం చేస్తారు, తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పేసి బండ్లు మంచిగా లేవని చెప్పి చాలామంది కొన్నారు, లక్షలు నష్టపోయారు. ఆ విషయము అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేశారు, వాళ్ళు ఏజెంట్గా పెట్టుకున్న వ్యక్తి ఆయన కూడా సొంత వ్యాపారం చేసుకున్నాడు. ఇది యూజ్ చేసుకుని సొంత వ్యాపారం చేసుకున్నాడు. అది ఆనోటైన పడి బయటకు వచ్చింది. అది RTO ఆఫీసు వాళ్ళకు కూడా పై అధికారులకు తెలియడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు అధికారులు తీసుకుంటారని తీసుకోరు. నువ్వు చేసిన పనులలో సపోర్ట్ చేస్తారా ఏంటయ్యా ఇదని చెప్పేసి వాళ్ళు కూడా ఏమీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాల. అయ్యా పలానా కంపెనీ వాళ్ళు అశోక్ లైలాండ్ నుంచి స్క్రాప్ కింద తీసుకొచ్చిన బండ్లు రోడ్డు పైన తిప్పారు, దొంగ డాక్యుమెంట్లు పెట్టి రిజిస్టర్ చేసుకున్నారు, దీనిపైన ఎంక్వైరీ చేయండి అని ఎఫ్ఐఆర్లు ఇచ్చారు. ఎఫ్ఐఆర్లు అంతా ఉంది, ఎక్కువేం లేదు. ఒక మనిషి పేరు లేదు, ఆ మనిషి పేరే లేదు అసలు. అయినా సరే మొత్తం నేనే చేస్తున్నానని చెప్పేసి ఆయన లెటర్ రాయడము, పోలీసు వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడము, ఆ తర్వాత ఎంక్వైరీలో అవన్నీ జరగడము, దాని తర్వాత చాలా విషయాలు బయటపడడం జరిగింది. సరే అంతా తప్పుడు కేసులు పెట్టారు, ఎమ్మెల్యే పెట్టించాడు అని వాగుతుంటాడు కదా, అదంతా అబద్ధం. జూమ్ చేసుకోండి, మళ్ళీ కాపీ ఇస్తాను తీసుకోండి. అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి అనే మనిషిని పోలీసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అరెస్ట్ చేశారు మీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళి అరెస్ట్ చేశారు? ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చారు తెలుసా? 12వ తేదీ రాత్రి తీసుకొచ్చారు. 11వ తేదీ ఈయన SP గారికి రాసిన లెటర్ ఇది. జూమ్ చేసుకుంటారో చేసుకోండి. 11వ తేదీ ఈయన SP గారికి స్వయానా రాసిన లెటర్ ఏమన్నారు చూసుకోండి. అనే ఇదిలో వాళ్ళు అంటే ఆయన ప్లాన్లు వేయడంలో సిద్ధహస్తులేడు, మోసాలు చేయడంలో ఆరితేరినోడు అనమాట. ఆయననే ఫస్ట్ వస్తాడు. లిస్టు రాస్తే ప్రపంచంలో ఆయనే ఫస్ట్ వస్తాడనమాట. అది ఆయన మహా తెలివి అనమాట. దాంట్లో ఆ విషయంలో చాలా గర్వంగా ఉంటాడు, గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు, నన్ను మించిన వాళ్ళు లేడని చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. అలా ఇప్పుడు అది ఏమైంది, వాళ్ళు ఒరిజినల్స్ అన్ని తీసుకొచ్చి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశారు. అశోక్ లైలాండ్ వాళ్ళు అంతా జరిగింది. ఛార్జ్షీట్లు పోలీసు వాళ్ళు ఫైల్ చేశారు, అయిపోయింది. కోర్టులో ఉన్న ఛార్జ్షీట్లు కూడా ఎత్తిపోయిన మహానుభావుడు. ఏంటి సార్ మీరు లాయర్ కదా, వాళ్ళకి మీకు తెలియకుండా, నాకు తెలియకుండానే చెప్తున్నాను, నాకు తెలియకుండా ఇంకొకటి సహాయంతో కొంతమంది జూనియర్ సహాయంతో ఛార్జ్షీట్లు ఎత్తుకుపోయినారని చెప్పేసి కూడా నాకు తెలిసిన తర్వాత నేను చెప్పకుండా ఉంటే నేరం అవుతుంది. ఛార్జ్షీట్ కూడా ఎత్తి దాంట్లోంచి కొన్ని ఒరిజినల్ పేపర్స్ అన్నీ మాయం చేసేసి మళ్ళీ ఛార్జ్షీట్ తీసుకొచ్చి కోర్టులో పెట్టేసి అది చాలా మొత్తం కూడా చేతులు మారినట్లు మనకు వస్తున్నాయి. అదంతా నిజమే కావచ్చు. అట్లా చేయడంలో ఆయన ఎక్స్పర్ట్ అనమాట. అట్లా చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా ఆ కేసులన్నీ విజయవాడలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ కేసులన్నీ విజయవాడ కోర్టులో జరుగుతున్నాయి. తర్వాత ఎపిసోడ్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు చెప్తా. కొద్దిసేపు ఉన్నాయి ఏమన్నాడు, అన్ననే దిగుతాడంటాడు. అన్న దిగుతాడు, భయపడేవాడు ఉన్నాడు అనుకున్నావా? ఏమనుకున్నావు సీను అంటే? ఇప్పుడు చూస్తావులే సీను దెబ్బ, నిద్ర లేకుండా చేస్తావు. ఏమనుకుంటున్నావా? ఫ్యామిలీ మెంబర్స్ని అట్లా మాట్లాడతావా? మానవత్వం లేదా నీకు? మంచి చెడ్డ లేదా? ఆఫీసులనైతే ఎలా మాట్లాడుతున్నావు, నీ యొక్క ఆడియోల్ని అట్లా మాట్లాడు. అందరూ వాళ్ళంటే ఊరుకుంటారు, ఏదో పోనీలే మనకెందుకులే అని చెప్పేసి. వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి, ఆఫీసులు కాబట్టి. నేను వదిలేస్తాను అనుకున్నావా? ఊరికే ప్రసక్తే లేదు, అసలు నేను వదిలే ప్రసక్తే లేదు. ఆ రోజే చెప్పాను నీకు, ఈ రోజు నుంచి నీ స్టార్ట్ అయింది నీది అని చెప్పేసి. అయిందా? ఆ ప్రబోధానంద కేసుల్లో ఇనిషియల్గా 324 IPC ఉన్న కేసుల్ని ఈనాడు 7 పోలీస్ ఫైరింగ్ దాకా తెచ్చింది ఈ మహానుభావుడే, ఈ లిల్లిపుట్టే. చెప్పిన మాట వినకుండా తను ఇరుక్కోవడం కాకుండా అందరినీ ఆ కేసులో రిక్కిచ్చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు. ఇంకా తిరగలేక వస్తున్నారు. ఇప్పుడు మొదలవుతుంది అనమాట. ఈనాడు 7 కేసులు, ఆ SC ST కేసులు వాయిదాలు తిరిగేసరికి మీ ప్రాణం తోకొస్తుంది, మీ జీవితాలు అక్కడే అయిపోతాయి. వాళ్ళేం బాగానే ఉంటారు, వాళ్ళు వెహికల్స్ వేసుకొని వెళ్తారు, లక్షల ఫీజు ఇవ్వగలుగుతారు. మీరు భోజనానికి కూడా లేకుండా వస్తారు. జాగ్రత్త. ఆయన నమ్ముకొని ఉంటే పోతారు నాశనమై. నేను పోయాను కదా, మీకు చాలా విషయాలు తెలియదు, నేను చెప్తాను. సాదిక్ హత్య కేసు జరిగినప్పటి నుంచి నాకు వాళ్ళు ₹1 కూడా
శాలరీ ఇవ్వాల. అర్థమైందా? సాదిక్ ఎప్పుడు హత్య జరిగిందో మీకు చాలామంది ఇయర్ గుర్తుంటుంది. అప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న వ్యక్తి నాకు ₹1 కూడా ఇవ్వలేదు. నా ఆఫీస్ ఏదైతే ఉందో ఈద్గా పక్కన ఉండేది నా ఆఫీస్ నాకు ఆ రూమ్ అయితే అలాట్ చేశారు. నేనే సొంతంగా ఖర్చు పెట్టుకుని ఫర్నిచర్ అంతా వేసుకున్నాను. నేనే మీటర్ కూడా డిపాజిట్ నేనే కట్టాను. అయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి సార్ దీనికి బాడీ కట్టలేదు మీరు కట్టాలి అన్నప్పుడు అయ్యా ఇది వాళ్ళు రెంట్కి తీసుకున్నారంటే అట్లా ఏమీ లేదు సార్, అన్ని దొంగవే, ఎవరు రెంట్కి తీసుకోలేదు, ఎవరు డబ్బులు కట్టలేదు అంటూ నేను రాత్రి ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఫర్నిచర్ సహా ఆడే వదిలేసి వచ్చాను నేను. ఫర్నిచర్తో సహా ఆడే వదిలేసి వచ్చాను నేను. ఎవడిస్తారు నాకు డబ్బులు? ₹1 ఇవ్వాల. ఇవ్వమని ఇవ్వడం చెప్పినాడు, మూతి మీద కొడతాను. ఇచ్చామని చెప్పానంటే చూద్దాం. ప్రబోధానంద కేసులు ఉన్నాయి కదా, ప్రబోధానంద కేసుల్లో ప్రభాకర్ రెడ్డి అనే మనిషి పేరు ఉండదు. ఈ గలాటకు మొత్తం కారణం ఆయనే, ఈ గొడవకు మొత్తం కారణం ఆయనే. కానీ మళ్ళీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన పేరు ఏ కేసులో కూడా లేదు. అంత జాగ్రత్త ఉంటుందన్నమాట. ఆయన దయ వల్ల ఇప్పటి వరకు జైలు మొగం చూడని వాళ్ళు, ఒక్క కేసులో కూడా లేని అమాయకులు కూడా జైలుకి వెళ్ళి జైలు కూడా తినాల్సి వచ్చింది ఆయన దయ వల్ల. దీని వెనకాలంతా ఒక లిల్లీపుట్ గాడు ఉంటాడు. వాడెవడు మీ అందరికీ తెలుసు. లిల్లీపుట్ అంటే ఏమో మీకు అందరికీ తెలుసు. ఆడు ఒక చోటు ఉండడు. ఆడు జైలుకి కాబట్టి ఆయనకి ఆపోజిట్ ఉన్నవాళ్ళు లేదా వానికి సరిపోయిన వాళ్ళంతా జైల్లో కూర్చోవాలని వాడే ఇదనమాట. ఆడు లిస్ట్ రాసి పోలీసులకు ఇస్తాడు, ఇవన్నీ పేర్లు పెట్టండి అని చెప్పేసి. రీసెంట్గా ఏం జరిగిందంటే, అది నేను బయటికి రావడానికి ఉన్న కారణంలో అది కూడా ఒకటి. రీసెంట్గా ఏం జరిగింది, మన ఎస్ఐ గారు గౌస్ మహమ్మద్ గారు కోర్టుకు వచ్చి సార్ ప్రబోధానంద గొడవ జరిగినప్పుడు పోలీస్ ఫైరింగ్ జరిగింది, మరి అటు సైడ్ 200 మంది ఇటు సైడ్ 200 మంది అంటున్నారు, పని చేద్దాము, ఒక 20 మెంబర్స్ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేస్తాము, మేము 200 మందికి సర్వ్ చేయలేము, అది చాలా లేట్ అవుతుంది, ఆ లిస్టు మీకు ఇస్తాను, సర్వ్ చేయించండి అని చెప్పేసి. అంటే ఉండండి సార్ నేను అక్కడ అడిగి చెప్తాను మీకు ఏ విషయం అని చెప్పేసి అడిగాను లిల్లీపుట్ని. ఇట్లా అంటున్నారంటే నా పేరు మాత్రం ఉండదు దాంట్లో, ఆ కేసులో నా పేరు మాత్రం ఉండదు, ఆ 20 మంది లిస్ట్ నాకు ఇవ్వండి, నేను ఎవడి పేర్లు పెట్టాలో నేను చెప్తాను. ఇంకా నా తమ్ముళ్ళంతా జేసీ ప్రభాకర్ దగ్గర చాలామంది ఉన్నారు అమాయకులు. అరే తెలుసుకోండిరా, కేసులలో మీ పేర్లు పెట్టేది వాడేరా నాయనా, వాడు జైలు పోయాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ జైలు పంపించాలని కంకణం కట్టుకున్నాడు. జీవితాలు ఎందుకు పాటు చేసుకుంటారు? ఎవడు కాపాడలేడు మిమ్మల్ని. ఈ కేసులు ఇంకా 10 ఏళ్ళు జరుగుతాయి, అప్పటికి సగం చచ్చిపోతారు మీరు. ఎవడు మీకే హెల్ప్ చేయడు, ఎవడు ఒక పైసా మీకు ఇవ్వడు, తెలుసు కదా. జైల్లో పడినప్పుడు మీరే ఖర్చు పెట్టుకుని నానా సౌజ్ వచ్చి మీకు జామీన్లు పెట్టేవాళ్ళు లేకుండా కూడా మీరే డబ్బులు ఖర్చు పెట్టుకుని జామీన్లు పెట్టుకున్నారు. వినండి నేను చెప్పేది, ఊరికే చెప్పడంలా. ఇప్పటికన్నా బాగుపడండి, కొంచెం నిజం తెలుసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.